ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ-లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఇంతకుముందు మనం గణిత శాస్త్రంలో ఒక అద్భుతమైన విలక్షణమైన విభాగాన్ని గురించి చర్చించడం జరిగింది. అది త్రికోణమితి అని మీ అందరికీ పరిచయం చేయడం కూడా జరిగింది. ఈ త్రికోణమితి గురించి కొన్ని భావాలు మనం ఇప్పటి నుంచి నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. త్రికోణమితి అనే ఈ మొత్తం శాస్త్రం ఒక భవనాన్ని పోలి ఉంది అని అనుకుంటే, ఈ భవనం 6 మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది. అందులో 3 చాలా ప్రధానమైనటువంటి భావనలు. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు త్రికోణమితి పాఠ్యాంశాన్ని మీకు పరిచయం చేస్తూ త్రికోణమితి 2 రకాలుగా ఉంటుందని, అందులో మొదటిది సమతల త్రికోణమితి లేక లంబకోణ త్రిభుజ త్రికోణమితి, దీన్నే ప్లేన్ ట్రిగనోమెట్రీ లేక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగనోమెట్రీ అంటారని, రెండవది గోళీయ త్రికోణమితి లేక స్పెరికల్ ట్రిగనోమెట్రీ అంటారని మీకు చెప్పడం జరిగింది. ఈ సమతల త్రికోణమితి అనేది లంబకోణ త్రిభుజం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ నిర్మించి దాని నుంచి త్రికోణమితికి సంబంధించిన ప్రధానమైన 3 భావనలను గురించి చర్చిద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. లంబకోణం అంటే మీకు తెలుసు కదా, 90 డిగ్రీలు ఉన్నటువంటి కోణము అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ త్రిభుజం లంబకోణ త్రిభుజం కాబట్టి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి కోణము లంబకోణము అని అనుకుందాం. దీనికి 3 శీర్షాలకి పేర్లు పెడదాం. ఏ, బి, సి అని పేరు పెడదాం. కాబట్టి ఇది ఈ బి అనే శీర్షము దగ్గర లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి ఏ, బి, సి అనే ఒక లంబకోణ త్రిభుజం అన్నమాట. ఇప్పుడు ఈ త్రిభుజంలో ఈ బి అనే శీర్షము దగ్గర లంబకోణం ఉంది కాబట్టి మిగిలినటువంటి ఈ 2 శీర్షాల దగ్గర ఉన్నటువంటి కోణాలు అంటే యాంగిల్ ఏ, అదేవిధంగా యాంగిల్ సి, ఈ 2 కోణాలు కూడా తప్పనిసరిగా 90 డిగ్రీల కంటే తక్కువ విలువని కలిగి ఉంటాయి. ఎందుకు? ఇంతకుముందు మీకు తెలుసు, ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఆల్రెడీ ఒక కోణం 90 డిగ్రీలు ఇక్కడ ఉంది కనుక ఇక ఈ సిఏ శీర్షాల దగ్గర ఉన్న కోణాల మొత్తము 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఈ 2 కూడా 90 డిగ్రీల కంటే తక్కువ విలువ ఉన్నటువంటి కోణాలు అన్నమాట. అంటే అల్ప కోణాలు అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ 2 కోణాల్లోనూ వీటి యొక్క
మొత్తము 90 డిగ్రీలు అని తెలుసు, కానీ అవి రెండు విడివిడిగా ఎంతెంత కొలతని కలిగి ఉంటాయో మనకి తెలియదు కదా. కాబట్టి మనం ఈ రెండు కోణాల్లోనూ ఏదో ఒక కోణాన్ని తీటా అని సూచిద్దాం. ఈ తీటా అనేది గ్రీకు భాషలో ఒక అక్షరం. సాధారణంగా త్రికోణమితిలో మనం కోణాన్ని సూచించడానికి ఈ తీటా అనే అక్షరాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణము మినహా మిగిలినటువంటి రెండు కోణాల్లోనూ ఒక కోణాన్ని మనం తీటా అని సూచించాం. ఇప్పుడు ఈ తీటా విలువ కలిగి ఉన్నటువంటి ఈ కోణము ఎక్కడైతే ఉందో ఆ శీర్షాన్ని సి అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ కోణానికి ఎదురుగుండా ఉండేటటువంటి భుజం చూసారా, ఇది ఏబి అన్నమాట. అలాగే ఈ కోణానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ అనే భుజం ఇది ప్రక్క భుజము లేక ఆసన్న భుజము అని అంటాం. అయితే మీకు సందేహం రావచ్చు, మరి ఏసీ అనే భుజం కూడా ఈ తీటా అనే కోణానికి ప్రక్కనే ఉంది కదండి, మరి దాన్ని ప్రక్క భుజము లేక ఆసన్న భుజము అని అనకూడదా అంటే అనకూడదు. కారణం ఈ ఏసీ అనే ఈ భుజానికి ఒక ప్రత్యేకమైన పేరుంది లంబకోణ త్రిభుజంలో. మీకు అది తెలుసా? సాధారణంగా ఏ లంబకోణ త్రిభుజంలోనైనా లంబకోణానికి ఎదురుగుండా ఉండే భుజాన్ని కర్ణము అని పిలుస్తాం. కాబట్టి మనం ఈ ఏసీ అనే ఈ భుజాన్ని ఆసన్న భుజము లేక ప్రక్క భుజము అని అనకూడదు, దాన్ని కర్ణము అని పరిగణించాలి. దీన్ని ఇంగ్లీష్లో మనం హైపోటన్యూస్ అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఏ ఈ సి అనే ఈ రెండు అల్ప కోణాల్లోనూ ఈ సి అనే శీర్షము దగ్గర ఉన్నటువంటి ఈ కోణాన్ని మనం తీటా అనుకున్నాం. అప్పుడు ఈ తీటాకి ఈ ఏబి అనేది ఎదుటి భుజం అవుతుంది, అలాగే బీసీ అనేది ఆసన్న భుజం అవుతుంది, తర్వాత ఏసీ అనేది కర్ణం అవుతుంది. ఇది మూడు దీనితోటి సంబంధాన్ని కలిగి ఉన్నాయన్నమాట. అయితే ఒకవేళ మనం ఏ దగ్గర ఉన్నటువంటి కోణాన్ని తీటాగా పరిగణిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం ప్లేసులు మారతాయి. ఎలాగా? బీసీ అనేది ఎదుటి భుజం అవుతుంది ఇక్కడ కోణాన్ని పరిగణిస్తే, ఏబి అనేది ప్రక్క భుజము లేక ఆసన్న భుజము అవుతుంది, ఏసీ అనేది మాత్రం కర్ణమే అవుతుంది. కాబట్టి లంబకోణ త్రిభుజంలో లంబకోణము మినహా మిగిలినటువంటి రెండు అల్ప కోణాల్లోనూ ఏ కోణాన్నైనా మనం తీటాగా భావించి దానికి ఎదుటి భుజం ఎవరు, ఆసన్న భుజము ఎవరు, అలాగే కర్ణం ఎక్కడుంది, వీటిని ముందుగా గుర్తించడం మీకు అందరికీ తెలియాలి. ఇది అర్థమవుతోందా? కాబట్టి ఇప్పుడు ఈ తీటాకి ఈ ఏబి అనేది ఎదుటి భుజము, కాబట్టి దీన్ని ఇక్కడ ఏ భూ అని రాస్తాను. దీన్నే ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్ అని పిలుస్తారు, కాబట్టి ఓపిపి అని రాశాను. అలాగే దీన్ని ఆభూ అంటే ఆసన్న భుజము అని రాస్తాను. బ్రాకెట్లో అడ్జసెంట్ సైడ్ ఏడీజే అని రాశాను. అలాగే ఈ ఏసీ అనేది ఈ తీటా పరంగా కర్ణము అంటారని చెప్పాను కదా, కాబట్టి ఈ కర్ణము దీన్నే మనం హైపోటన్యూస్ హెచ్వైపి అని పిలుస్తాం అన్నమాట. ఈ విధంగా ఒక ఏబిసి అనే ఈ లంబకోణ త్రిభుజంలో ఈ బి అనే శీర్షము దగ్గర లంబకోణం ఉన్నదని,
అలాగే సి అనే శీర్షము దగ్గర ఉన్న కోణము యొక్క విలువ తీటా అని మనం అనుకుని తీటాకి ఎదుటి భుజాన్ని అలాగే ఆసన్న భుజాన్ని కర్ణాన్ని ఈ మూడింటిని మనం గుర్తించడం జరిగింది. ఇది మనకి మొట్టమొదటి భాగం అన్నమాట. ఇప్పుడు ఈ మూడు భుజాలకి ఈ తీటా అనే కోణం యొక్క విలువకి మధ్యలో మనం కొన్ని సంబంధాలని నిర్వచించాలి. ఆ నిర్వచనాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ త్రిభుజంలో తీటాకి ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్నటువంటి నిష్పత్తిని నిర్వచిద్దాం. ఇది మొదటి నిర్వచనం. చూడండి, ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలోనూ ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఎదుటి భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని తీటా యొక్క సైన్ విలువ అంటారు. ఇది మొట్టమొదటి నిర్వచనం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలో ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఎదుటి భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని తీటా యొక్క సైన్ విలువ అంటారు. ఇది మొట్టమొదటి నిష్పత్తి అన్నమాట. దీన్ని మనం రాసేటప్పుడు ఏ విధంగా రాస్తామో చూడండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజము బై కర్ణము. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తీటాకి ఎదుటి భుజం అంటే ఏబి ఈ త్రిభుజం ప్రకారం కాబట్టి ఏబి బై కర్ణం అంటే ఏసి, సో కర్ణము ఏసి. దీన్ని తీటా యొక్క సైన్ విలువ అంటారు. దీన్ని మనం సూక్ష్మ రూపంలో చెప్పేటప్పుడు సైన్ తీటా అని రాస్తామన్నమాట. యాక్చువల్గా పూర్తిగా చెప్తే SINE సైన్ అని అనాలి. కానీ మనం మ్యాథమెటిక్స్లో రాసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు SIN తీటా చదివేటప్పుడు కొంతమంది సిన్ తీటా అని చదువుతారు. దీన్ని మనం సైన్ తీటా అని అంటూ ఉంటాం. కాబట్టి సైన్ తీటా పూర్తిగా రాస్తే SINE తీటా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ తీటాకు ఎదుటి భుజము బై కర్ణము అంటే తీటాకు ఎదుటి భుజానికి కర్ణమునకు గల నిష్పత్తి అని అర్థం అన్నమాట. మీరు చిన్న తరగతుల్లో నిష్పత్తులు అనుపాతాలు నేర్చుకుంటారు. రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారు. అక్కడ మనం A:B అని రాస్తాం. A:B అని రాస్తాం. దీన్నే మనం అప్పుడప్పుడు A/B అని కూడా రాస్తాం. కాబట్టి ఇలా రాసినా కూడా నిష్పత్తిని సూచించినట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఇది మొట్టమొదట త్రికోణమితి ప్రధాన నిష్పత్తి. ఏమిటో చూడండి. ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలో ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఎదుటి భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని
తీటా యొక్క సైన్ విలువ అంటారు. దీనిని సైన్ తీటా అని సూచిస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనం మళ్ళా రెండవ నిష్పత్తిలోకి ప్రవేశిద్దాం. రెండవ నిష్పత్తి, దీన్ని నిర్వచనం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలో ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఆసన్న భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని తీటా యొక్క కొసైన్ విలువ అంటారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కొసైన్, COSINE, కొసైన్ విలువ, దీన్నే మనం కొసైన్ తీటా అని రాస్తాం అన్నమాట. కాబట్టి ఈ కొసైన్ తీటా అనేది తీటా యొక్క ఆసన్న భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని తెలియజేస్తుంది అన్నమాట. సో ఈక్వల్స్ టు తీటాకు ఆసన్న భుజము బై కర్ణము, ఈ విధంగా చూపిస్తాం. దిస్ ఈక్వల్స్ టు, ఈ లంబకోణ త్రిభుజం ప్రకారం తీటాకు ఆసన్న భుజము అంటే BC, కాబట్టి BC బై కర్ణము అంటే AC, కాబట్టి AC. ఇది రెండవ ప్రధాన నిష్పత్తి అన్నమాట. దీన్ని మనం కొసైన్ తీటా అని పూర్తిగా అంటాం. కానీ మనం రాసుకునేటప్పుడు కాస్ తీటా అని రాస్తాం అన్నమాట. సూచించేటప్పుడు కాస్ తీటా అని సూచిస్తాం. కాస్ తీటా అంటే కొసైన్ తీటా అని అర్థం అన్నమాట. దీని యొక్క నిర్వచనాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలో ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఆసన్న భుజానికి కర్ణమునకు గల నిష్పత్తిని తీటా యొక్క కొసైన్ విలువ అంటారు. దీనిని కాస్ తీటా అని సూచిస్తారు. ఇందాకటిది సైన్ తీటా, ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న నిష్పత్తి. ఇది కాస్ తీటా అంటే ఆసన్న భుజానికి కర్ణమునకు గల నిష్పత్తి అన్నమాట. మరి మూడో నిష్పత్తిని తెలుసుకుందామా? పరిశీలించండి. మూడవ నిష్పత్తి, ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము మినహా మిగిలిన రెండు కోణములలో ఒక దానిని తీటా అనుకుంటే తీటాకు ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి గల నిష్పత్తిని తీటా యొక్క టాంజెంట్ విలువ అంటారు. ఇది మనం రాసుకునేటప్పుడు ఇక్కడ టాంజెంట్ తీటా, TANGENT, టాంజెంట్ తీటా అని రాస్తాం. దీని యొక్క నిర్వచనం ఎలా చెప్పాం? తీటాకు ఎదుటి భుజము బై తీటాకు ఆసన్న భుజము, ఇది నిర్వచనం. దట్ ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజం అంటే AB బై తీటాకు ఆసన్న భుజము అంటే BC. ఇప్పుడు మనం ఈ నిష్పత్తిని రాసేటప్పుడు టాన్ తీటా అని సూచిస్తాం అన్నమాట. టాంజెంట్ తీటా అని పూర్తిగా రాయకుండా టాన్ తీటా అని సూచిస్తాం అన్నమాట. ఈ మూడు నిష్పత్తులు చాలా ప్రధానమైనటువంటి నిష్పత్తులు అన్నమాట.
కాబట్టి మనం ఇందులో 3 ప్రధాన నిష్పత్తుల గురించి తెలుసుకున్నాం. వీటిని మనం ప్రధాన నిష్పత్తులు అని పిలుస్తాం. అయితే సాధారణంగా మీరు చిన్న తరగతుల్లో నేర్చుకుంటారు, A:B అనేది ఒక ఇచ్చినటువంటి నిష్పత్తి అయితే దీనికి B:A అనేది విలోమ నిష్పత్తి అవుతుంది అని చెప్పి మనం నేర్చుకుంటాం. ఇందులో B అనేది మరి ఇక్కడ వాస్తవ సంఖ్యలు, ABలు వాస్తవ సంఖ్యలు, అందులో ఏది కూడా 0 అవ్వకూడదు. 0 అయితే మొత్తం 0 అయిపోతుంది కదా నిష్పత్తి. కాబట్టి ఇక్కడ A:B అనేది ఇచ్చినటువంటి నిష్పత్తి అయితే దానికి విలోమ నిష్పత్తి B:A అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ 3 ప్రధాన నిష్పత్తులకి మళ్ళా మనం 3 విలోమ నిష్పత్తుల్ని కూడా ఇక్కడ మనం నిర్వచించవచ్చు. ఆ 3 విలోమ నిష్పత్తులు ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం. చూడండి, 4వ నిష్పత్తి. ఈ 4వ నిష్పత్తి మనం మొట్టమొదటిసారి నేర్చుకున్నటువంటి నిష్పత్తి sin θ, దానికి విలోమ నిష్పత్తి అన్నమాట. ఒక్కసారి మీరు sin θ అంటే ఏమిటో జ్ఞాపకం చేసుకోండి. θకు ఎదుటి భుజము బై కర్ణము అనే కదా మనం నేర్చుకున్నాం. కాబట్టి దానికి విలోమ నిష్పత్తి అంటే కర్ణము బై θకు ఎదుటి భుజము, అంటే కర్ణానికి θకు ఎదుటి భుజానికి గల నిష్పత్తి అన్నమాట. దీన్నే మనం కొసీకెంట్ θ అని పిలుస్తాం, లేక θ యొక్క కొసీకెంట్ విలువ అని కూడా అంటారు. సో చూడండి, 4వ నిష్పత్తి కొసీకెంట్ θ. దీన్ని మనం ఏ విధంగా నిర్వచిస్తాం? కర్ణము బై θకు ఎదుటి భుజము అని నిర్వచిస్తాం. ఇక్కడ ABC అనే ఈ లంబకోణ త్రిభుజం ప్రకారం కర్ణం AC కాబట్టి AC అని రాస్తాం. బై ఇక్కడ మనం ఈ C దగ్గర ఉన్న కోణం విలువ θ అనుకున్నాం కాబట్టి θకు ఎదుటి భుజం అంటే AB అవుతుంది. సో AB. దీన్నే మనం కొసీకెంట్ θ లేక θ యొక్క కొసీకెంట్ విలువ అని పిలుస్తాం. ఇది కర్ణమునకు θకు ఎదుటి భుజానికి గల నిష్పత్తిని తెలియజేస్తుంది. దీన్ని రాసేటప్పుడు మనం కొసీక్ θ అని ఈ విధంగా రాస్తాం. కొంతమంది దీన్ని చదివేటప్పుడు కోసెక్ θ అని కూడా చదువుతారు, కొంతమంది కొసీక్ θ అని చదువుతారు. రాసేటప్పుడు కొసీకెంట్ అని పూర్తిగా రాయకుండా కొసీక్ θ అని రాస్తాం. కొంతమంది కొన్ని టెక్స్ట్ బుక్కుల్లో దీన్ని CSC θ అని కూడా రాస్తారు. దీన్ని చదివేటప్పుడు కొసీక్ θ అనే చదువుతారు. CSC θ అన్నా లేక కొసీక్ θ అన్నా రెండు ఒకటే, కానీ మనం ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తాం, కొసీక్ θ అంటాం. సో కొసీక్ θ అనేది మొదట్లో మనం నేర్చుకున్న 1వ నిష్పత్తి sin θకి విలోమ నిష్పత్తి అన్నమాట. అంటే sin θ అనేది θకు ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న నిష్పత్తిని తెలియజేస్తుంది. అదే ఈ కొసీక్ θ అనేది కర్ణమునకు θకు ఎదుటి భుజానికి ఉన్న నిష్పత్తిని తెలియజేస్తుంది అన్నమాట. ఈ తేడాని మీరు గమనించాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి నెక్స్ట్ 5వ నిష్పత్తి. ఈ 5వ నిష్పత్తి ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి 2వ నిష్పత్తి, అదే కొసైన్ θ. దాన్నే మనం
కాస్ తీటా అన్నాను చూసారా, దానికి విలోమ నిష్పత్తి. ఒకసారి కాస్ తీటా అంటే ఏమిటో జ్ఞాపకం చేసుకోండి. తీటాకు ఆసన్న భుజానికి కర్ణమునకు గల నిష్పత్తి, దానికి విలోమ నిష్పత్తి ఈ 5వ నిష్పత్తి అన్నమాట. ఏమిటది అంటే కర్ణమునకు ఆసన్న భుజానికి గల నిష్పత్తి అన్నమాట. దీన్ని మనం తీటా యొక్క సీకెంట్ విలువ అని పిలుస్తాం, లేక సీకెంట్ తీటా అని అంటాం అన్నమాట. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై తీటాకు ఆసన్న భుజము, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కర్ణం అంటే ఏసీ కాబట్టి ఏసీ బై ఆసన్న భుజము అంటే బీసీ. సో ఇది బీసీ అన్నమాట. దీన్ని మనం సీకెంట్ తీటా అని పిలుస్తాం. కర్ణమునకు తీటాకు ఆసన్న భుజానికి గల నిష్పత్తి అన్నమాట. అయితే దీన్ని రాసేటప్పుడు సీక్ తీటా అని రాస్తాం. సీకెంట్ తీటా అని పూర్తిగా రాయకుండా సీక్ తీటా అని రాస్తాం. అంటే సీక్ తీటా అంటే కొంతమంది దీన్ని సెక్ తీటా అని కూడా చదువుతారు. కాబట్టి సీక్ తీటా అనేది కర్ణమునకు తీటాకు ఆసన్న భుజానికి గల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఇది ఎవరికి విలోమ నిష్పత్తో చెప్పాను మీకు. మనం మొట్టమొదట్లో నేర్చుకున్న 2వ నిష్పత్తి కాస్ తీటాకి ఇది విలోమ నిష్పత్తి అన్నమాట. ఆ తేడాన్ని మీరు గమనించాలి, సంబంధం అన్నమాట. సో సైన్ తీటాకి విలోమ నిష్పత్తి కొసీక్ తీటా, అలాగే కాస్ తీటాకి విలోమ నిష్పత్తి సీక్ తీటా అన్నమాట. ఈ 2 అర్థమయ్యాయా? మరి చివరి నిష్పత్తిలోకి ప్రవేశిద్దాం. ఈ 6వ నిష్పత్తి పరిశీలించండి. ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి టాంజెంట్ తీటా లేక టాన్ తీటా, దానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 6వ నిష్పత్తి విలోమ నిష్పత్తి అన్నమాట. టాంజెంట్ తీటా లేక టాన్ తీటా అంటే ఏమిటి? తీటాకు ఎదుటి భుజానికి తీటాకు ఆసన్న భుజానికి గల నిష్పత్తిని మనం టాన్ తీటా లేక టాంజెంట్ తీటా అని రాసాం. దానికి విలోమ నిష్పత్తి ఆలోచించండి. అంటే తీటాకు ఆసన్న భుజానికి తీటాకు ఎదుటి భుజానికి గల నిష్పత్తి అన్నమాట. దీన్నే మనం కొటాంజెంట్ తీటా అని పిలుస్తాం. కొటాంజెంట్ తీటా అని పిలుస్తాం. ఈ కొటాంజెంట్ తీటా ఇది పూర్తి పేరు అన్నమాట. కొటాంజెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఆసన్న భుజము బై తీటాకు ఎదుటి భుజము, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తీటాకు ఆసన్న భుజం అంటే బీసీ, సో బీసీ బై తీటాకు ఎదుటి భుజము అంటే ఏబి అన్నమాట. సో ఏబి, బీసీ బై ఏబి. దీన్నే మనం కొటాంజెంట్ తీటా అని పిలుస్తాం. ఇది ఇప్పుడు ఎవరికి విలోమ నిష్పత్తితో తెలిసిందా? ఇంతకుముందు నేర్చుకున్న 3వ నిష్పత్తి టాంజెంట్ తీటాకి విలోమ నిష్పత్తి అన్నమాట. దీన్ని సూక్ష్మంగా రాసేటప్పుడు కాట్ తీటా అని రాస్తాం అన్నమాట. కాట్ తీటా అంటే పూర్తి పేరు కొటాంజెంట్ తీటా అన్నమాట. తీటాకి ఆసన్న భుజానికి తీటాకి ఎదుటి భుజానికి గల నిష్పత్తిని తెలియజేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మొత్తం మనం 6 నిష్పత్తులు తెలుసుకున్నాం. ఇవి త్రికోణమితిలో మూల స్తంభాలు లాంటివి. ఇవి లేకుండా అసలు ఆ త్రికోణమితి అనేది నిర్మించబడదు. ఈ పేర్లు చాలా
విచిత్రంగా ప్రత్యేకంగా అనిపిస్తాయి. సైన్, కొసైన్, ట్యాంజెంట్, కొసికెంట్, సీకెంట్, అలాగే కొటాంజెంట్. అయితే వీటికి ఆ పేర్లు ఎందుకు పెట్టారు, ఇవన్నిటికీ కూడా త్రికోణమితి చరిత్ర మీరు కనుక గమనిస్తే అందులో తప్పనిసరిగా వాటికి సమాధానాలు దొరుకుతాయి. సందర్భం వచ్చినప్పుడు నేను మీకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళా మనం ఒకసారి ఈ 6 నిష్పత్తులు ఒక చోట మనం రాద్దాం.